హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పచ్చి అరటికాయతో మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అరటికాయ మసాలా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన అరటికాయలు 2. ముందుగా అరటికాయలను ఉడకబెట్టి పైనున్న తోలును తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ కోసం నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఫ్రై చేసిన పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత. అరటికాయ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న పల్లీలు, ధనియాలు, ఎండు కొబ్బరి, నువ్వులు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అర గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అరటికాయ ముక్కలు వేసుకొని 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అరటికాయ ముక్కలు ఇలా వేగాక వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక అందులో మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసుకొని ఆయిల్ సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో ఫ్రై చేసుకున్న అరటికాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపాక 1 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కర్రీలో చింతపండు రసం, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీని మరో 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. త్రీ మినిట్స్ తర్వాత బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.